హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ ఎంకే పిచ్చలో ఛానల్కి. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్గా వీడియోస్ వస్తున్నందుకు సారీ, ఇప్పటి నుంచి తొందరగా ఇచ్చేస్తాను. ఓకే, ఈరోజు వచ్చేసి ఐపీఎల్ మ్యాచ్కి పోతున్నాం మేము. ఐపీఎల్ మ్యాచ్ సీ ద టికెట్స్. నేను మై బ్రో గోయింగ్ టు ఐపీఎల్ మ్యాచ్. చూసినారు కదా, లాగ్లో అన్నీ చూపిస్తాను. లోపల ఫుడ్ ఏం పెడతారు, ఏమేమి ఇస్తారో, మ్యాచ్ ఎట్లుంటుంది, స్టేడియం ఎట్లుంటుంది అని మీకు చూపిస్తాను. చూస్తూనే ఉండండి. గో. మేము ఆటోలో బయలుదేరాము మ్యాచ్కి. చూస్తాను. ఈ మ్యాచ్ వచ్చేసి మార్చి 2024లో జరిగిండేదండి. అప్పుడు షూట్ చేసేది. ఇప్పుడు ఎంత డేటా తెలిసిన 28 మే 2025 ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. అది స్పెషల్. చూడండి ఫ్రెండ్స్, మ్యాచ్ చూస్తూనే ఉండండి. అదిగో స్టేడియం ఫ్లడ్ లైట్లు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం దగ్గరికి వచ్చేసినాము చిన్నస్వామి స్టేడియం దగ్గరికి. ఆటోలో పోతానే ఉన్నాము, స్టేడియం దగ్గరికి వచ్చినాము. మాకు ఈ టికెట్లు వచ్చేసి మా అన్నోళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇచ్చినారన్నమాట. అవే మాకు టికెట్లు ఇవ్వనుకుంటే ఇది విఐపి టికెట్ దొరికిందన్నమాట. అవి మా ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఇవే విఐపి టికెట్ తీసుకొని మేము పోతామన్నమాట వేరే ఇంకో ప్లేస్కి. సో అదేమో అంటారు కదా, మ్యాచ్కి టికెట్ దొరికేదే పెద్దది అనుకుంటే దాంట్లోనే విఐపి టికెట్ దొరికిందంటే ఇంకా అది ఎట్లుంటుంది చూస్తాం. పైకి పోతున్నాము, అది ఎట్లుంటుంది ఇప్పుడు చూసి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సురేష్ ఎంకే పిచ్చలో ఛానల్ని చూస్తూనే ఉండండి, మీకు మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. ఇది చూడండి, దీంట్లో వచ్చేసి ఫుడ్ అన్నీ ఉంటాయంట. బాగా చూద్దాం ఏమేమి ఉంటాయి అనేసి. మీకు లోపల కాపీరైట్స్ క్లైమ్స్ పడుతుంది, అక్కడ సౌండ్స్ అవన్నీ వేసిట్టారు. అందుకోసం నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఇది కూడా మొబైల్లో తీసిండేది, మీ క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే కెమెరా అలో లేదు ఐపీఎల్ మ్యాచ్ లోపలికి, మీకు అలో ఉండదు. మీరు కూడా ఎప్పుడైనా ఐపీఎల్ మ్యాచ్ చూడాలంటే ఓన్లీ మొబైల్, ఇయర్ ఫోన్ కూడా అలో లేదు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. లోపలికైతే ఎంట్రీ ఇస్తామండి. ఇక్కడ వచ్చేసి టికెట్ చెక్ చేసి మనకు ఒక ట్యాగ్ తగిలిస్తారండి. ఆ ట్యాగ్ కంపల్సరీ అనమాట వాళ్ళ దీనికోసం. లోపలికైతే వచ్చేసినామండి. ఇక్కడ వచ్చేసి 2 పార్ట్స్ చేసినారు. పార్ట్ 1 వచ్చేసి ఏమంటే గ్లాస్ వేసేసి, గ్లాస్ బయట వచ్చేసి స్టేడియం ఉంది, గ్లాస్ లోపల అంటే ఆ డోర్ కి లోపల అసలైనది ఉన్నదన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఫుడ్, ఇంకొక సర్ప్రైజ్ ఏమంటే అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్. ఇది వచ్చేసి ట్యాగ్ అనమాట. నీకు లోపల ఎంట్రీ అయితేనే నీకు ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ వచ్చేసి నీకు అన్లిమిటెడ్ ఫుడ్ లేకపోతే డ్రింక్స్ కావాలంటే నువ్వు ఇట్లా చేయి పెడితే నీకు ట్యాగ్ ఉంటుంది కదా, అది చూసి మీకు ఏం కావాలన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారండి. ఇది వచ్చేసి ఫుడ్ మెనూ. చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. ప్రతి ఒక్కటి దొరుకుతాయి, వెజ్, నాన్ వెజ్, పానీపూరి అంట, ఏమైనా పాస్తానంట, ఏమేమో అన్నీ. ఇది చూడు, ఇది వచ్చేసి పానీపూరి. దాని తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ. అవే కాకుండా ఇంకా ఆ పక్క చూడండి, దండిగా ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అది దొరుకుతుంది. తిను, ఎంత కావాలంటే అది తిను. రోటీ అంట, రోటీ ఏదో అది ఏదో కర్రీ, అది ఏందో ఇంకో కర్రీ, అదేమో ఎగ్ కర్రీ అంట. చాలా ఉండాలండి అవన్నీ ఏం కావాలనేసి. ఒకసారి లోపలికి వచ్చి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి. అది కాకుండా అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి, ఆ కౌంటర్ వచ్చేసి మంచినీళ్ళ కౌంటర్ అండి. మంచినీళ్ళు ఇప్పుడు చాలా యూత్ తాగే నీళ్ళు అవి మంచినీళ్ళు, సూపర్ ఉంటాయి. కానీ ఎవరు తాగకండి, మంచినీళ్ళు ఆరోగ్యానికి హానికరం. ఇక్కడ కనిపించే మంచినీళ్ళంతా ఆరోగ్యానికి హానికరం. ప్లీజ్ డోంట్ ట్రై. ఈ మంచినీళ్ళు మేము కూడా తాగినాము, మేమంతా లిమిట్గా తాగినామంట. దాని నుంచి ఏమీ లేదు. ఇది వచ్చేసి మంచినీళ్ళ ప్యూర్ అనమాట, రా మంచినీళ్ళు ఉంటాయి. కలుపుతాము నిదానంగా. చలో. One more row, that is beer. This is only hard, that is beer side. beer नहीं है।
बियर नहीं मिलेगा? लाकड़ा है? ಚಿಲ್ ಆಗಿಲ್ಲ ಇನ್ನು ವಿತೌಟ್ ಚಿಲ್ ಬೇಕಾದ್ರೆ ಕುಡಿಬೋದು. नहीं ನಾನ್ ವೆಜ್ नॉन वेज नहीं. रोटी पनीर सेम ओनली. स्टीम राइस, वेज दम बिरयानी, ಬಿರಿಯಾನಿ, मरगो दम बिरयानी. व्हाट इज दिस? मरगो दम बिरयानी. ముగ్గు దమ్ బిర్యానీ. స్టార్ట్ చేస్తాం మళ్ళీ కొద్దిగా సేపుకి. వచ్చి కాఫీ టీ चाय चाय चाय. అక్కడి నుంచి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి పంజాబ్ తీసుకుందండి. ఫస్ట్ పంజాబ్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు. అక్కడ చూడండి ప్లేయర్స్ అంతా రెడీ అవుతున్నారు. ఆర్సీబీ ప్లేయర్స్ అంతా ఫీల్డింగ్ కి రెడీ అవుతున్నారు. చూద్దాం ఎట్లుంటుందో మ్యాచ్. ఈ రోజు ఆర్సీబీ విన్ కావాలని మేమైతే కోరుకుంటా ఉన్నాం. Keep your eye on the ball as the batsman gets a free swing. ఇక్కడ చూడండి స్టేడియంలో నుంచి ఫుల్ సౌండ్ వినపడడానికి ఇక్కడ ఇవి పెట్టినారు మైక్లు. అవి కాకుండా ఇప్పుడు ఒకరు వస్తారు చూడండి. ఈయనే మనకి ఐపీఎల్ మ్యాచ్ని లైవ్లో మనం ఎప్పుడు డైలీ చూస్తూ ఉంటాము. లైవ్ మ్యాచ్ టీవీలో ఇక ఈయన చూపించేది. ఆయన హాయ్ చెప్పిన. Right, left, right, left, right, left, right, left, right, left. పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 176 రన్స్ కొట్టిందండి. ఇప్పుడు ఆర్సీబీ టార్గెట్ వచ్చేసి 177. ఇప్పుడు ఇన్నింగ్స్ బ్రేక్ ఇచ్చినారు. మధ్యలో ఇప్పుడు డిన్నర్ చేసి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగ ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకున్నాం. ఆడ ఏమేమి దొరుకుతుందో ఫుడ్ తీసుకున్నాం. తలాకు ఒక అర్ధ కేజీ ఫుడ్, ఒక హాఫ్ లీటర్ డ్రింక్ తీసుకొని తింటూనే ఉన్నాం, తాగుతూనే ఉన్నాం. మ్యాచ్ చూడిపోరా అనే టికెట్లు ఇస్తే అది విఐపి టికెట్లు. లిక్కర్ అన్లిమిటెడ్, మొత్తం నాన్ వెజ్ అన్లిమిటెడ్. ఈడు చూడు ఫుల్గా దాగి
ఈ చైర్లో కూర్చొని అదో ఆ టీవీలో చూసుకుంటూ కూర్చున్నాడు. ఆడ మ్యాచ్ జరుగుతూ ఉంది, దాన్ని వదిలేసి చూడు ఈ టీవీలో చూసుకుంటూ కూర్చున్నాడు. ఇయ్యపక ఐస్ క్రీము, ఆ సూపు, కింగ్ ఫిషర్ బీర్లు, ఇంకోటి ఏంటి జామును, కేక్ అంటే ఈ కేకు, ఇక కనకసమలు అన్నీ వేసినారు ఇవన్నీ. నేను తింటానండి. ఏ టికెట్ ఇచ్చి పోరా స్వామి అంటే పోటీ టీవీలో చూసుకుంటూ కూర్చున్నాడు. Okay, ball track coming. Impact in line, pitching in line, and wicket to Summer High School. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫుల్ మ్యాచ్ చూద్దాం అనుకున్నాం కానీ ఫ్రెండ్స్, కానీ మాకెందుకో కాలే. ఇక్కడ వచ్చినాక ఇక్కడ ఉండే డ్రింక్స్, అన్లిమిటెడ్ ఫుడ్ అవి చూసినాక మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ మేము సరిగ్గా చూడలేదు, లాస్ట్లో చూసినాము. ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినాం. ఇది ఎక్కడుందో ఏమో ఇంకా తెలియదు సరిగ్గా. నాకైతే లోపలికైతే డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఏం అలో లేవన్నారు. జోలో పెట్టుకుని లోపల వచ్చి తాగుతాను, ఎవరు తాగట్లేదు, అలో లేదన్నారు. అట్లా అలో లేదంటేనే మేము అలో చేసుకొని తాగే టైం అనమాట. కొద్దిగా ఇట్లా చేస్తాం చిన్న చిన్నవి. ఏమో 6 4 ఎందుకు పెట్టినారు, అవుట్ ఏమో తెలియదు అది కూడా. ఆర్సీబీ గెలిచిందంటే అయినా కూడా మా అన్న ఎంతగా సంతోషంగా లేడు. ఎందుకంటే పంజాబ్ గెలుస్తుంది అనేసి 116 పెట్టేసినాడంట. సో ఆర్సీబీ విన్ అయింది. ఇంకా 1116 వేస్తానంటే వద్దులేప ఆర్సీబీలు గెలుస్తారని చెప్పేసి 116 వేసుకో, పోతే పోతుంది అనేసి చేసినామంట. సో ఆర్సీబీ విన్. ఆర్సీబీ గెలిచిందండి. 178 రన్స్ కొట్టింది, 6 వికెట్స్ పోయినాయి, 19 overs లో కొట్టేసింది అనమాట. సో మేము కూడా హ్యాపీ, ఆర్సీబీ విన్ అయింది పంజాబ్ పైన. మ్యాచ్ అయితే సరిగ్గా చూడలేదు కానీ ఒట్టికి విన్నింగ్ షాట్ చూసినాం అనమాట. సో హ్యాపీగానే ఉంది. వచ్చిన దానికి మంచిగా డ్రింక్స్, ఫుడ్, మ్యాచ్ అన్ని మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడైనా మీకు ఛాన్స్ వస్తే టికెట్ తీసుకునో లేకపోతే ఎవరన్నా ఇస్తే తీసుకునో వచ్చి మ్యాచ్ చూడండి, బాగుంటది. అలాగే ఇట్లా విఐపి టికెట్లు ఏమైనా దొరికితే ఇంకా హ్యాపీ. ಕರಿಮನೆ ಮಾಲೀಕ ಯಾರು ಗೊತ್ತಿಲ್ಲ, ಆದ್ರೆ ಈ ಸಲ ಟಾಟಾ IPL ಮಾಲೀಕ ನಾವೇ. మ్యాచ్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కి అంతా రెడీ చేస్తున్నారు. ప్లేయర్స్ అందరూ వచ్చేసి షేక్ హ్యాండ్ తీసుకొని అందరూ పవలియన్ పోతున్నారు. అక్కడ వచ్చేసి మన శేఖర్ ధవాన్ కెప్టెన్ అన్నమాట పంజాబ్ కి. ఇది 2024 మ్యాచ్ 2025 లో నేను చూపిస్తాను. చూసి తెలుసు కదా మనం ఎంత నెగ్లెక్ట్ అనేసి, దీంట్లో అర్థమవుతుంది మీకు. ఇంకేముంటది, ఈడ అమ్మాయిలు చూస్తున్నారు, ఆడేమో సెల్ఫీ తీసుకుంటున్నారు, అంతే. ఇంకేముంటది, ఈరోజు మ్యాచ్ కి వచ్చినాము, చూసినాము, అన్ని బాగానే జరిగినాయి. మ్యాచ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ అమ్మాయికి బాగా చెప్పేసి కట్ట బుట్ట సర్దుకొని బయలుదేరినాము, ఇంటికి బయలుదేరినామన్నమాట. పోయే దారిలో 2 కూల్ డ్రింక్స్, 2 వాటర్ బాటిల్ జోలో పెట్టుకొని పోతానమాట. చూడు మా అన్నే 2 వాటర్ బాటిల్ తీసుకున్నాను, నేను 2 వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్. చెప్తే కదా ఈ అమ్మాయి ఇక్కడ కనిపిస్తాను కదా, ఈ అమ్మాయి అనమాట. మాకంటే 4 కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగినమాట. నేనైతే షాక్ అయినాను. దానికి అమ్మాయిని కొద్దిగా అబ్జర్వ్ చేసి ఒక ఫోటోలో చూపిస్తాను అనమాట. మా అన్న నేను ఇద్దరు షాక్ అయినామంట. మాకంటే ఫాస్ట్ గా కౌంటర్ దగ్గర పోయి తెచ్చుకుంటాను. నాకు వచ్చేసి అమ్మాయిలు బాగా ఇంప్రూవ్ అయిపోయినారనేసి అర్థమైపోయింది.
Oh, now it's a video. RCB! Thank you so much. Win RCB!